గత ప్రభుత్వము ఈ ప్రభుత్వానికి రెండు ప్రభుత్వాల మధ్యలో మహిళలకు ఎటువంటి భేదం డిఫరెన్స్ ఉందని మీరు అంటారు సార్? రైట్. ఇప్పుడు 2014 నుంచి 2018 కాలంలో ఇప్పుడు చాకలి ఐలమ్మ వీరవనిత తెలంగాణలో ఒక గొప్ప దొరలను ఎదిరించి భూస్వాములను పెట్టుబడిదారులను ఎదిరించినటువంటి మహిళ. బెల్లి లలిత తెలంగాణ వాదం కేసీఆర్ కంటే ముందు తెలంగాణ వాదాన్ని పైకి లేపినటువంటి బిడ్డ బెల్లి లలిత. సో ఇక్కడ ఇంకొక డిఎస్పి నళిని తెలంగాణ వాదాన్ని బలపరిచినటువంటి బిడ్డ, అవసరం తన ఉద్యోగాన్ని రాజీనామా చేసినటువంటి బిడ్డ. అటువంటి మహిళల త్యాగంతో ఏర్పడ్డటువంటి తెలంగాణ రాష్ట్రంలో 2014 నుంచి 2018 మధ్య కాలంలో కనీసం ఒక మహిళా మంత్రిని కూడా నియమించినటువంటి దుర్మార్గమైనటువంటి పరిపాలన వ్యవస్థను గతంలో చూసినాం. సో ఆ తర్వాత విమర్శలు వచ్చినటువంటి నేపథ్యంలో ఆ తర్వాత మళ్ళా ఒకరు ఇద్దరు మహిళలు మీరు బాగా అబ్జర్వ్ చేయండి. నాకు టైం ఉంది కాబట్టి చెప్తున్నా. కేసీఆర్ గారు మహిళలకు ఇస్తారు. ఎవరికి ఇస్తారు అంటే ఏ మహిళకైతే ఎస్సీ ఎస్టీల్లో అంటే వెనకబడిన తరగతుల్లో ఏ మహిళ అయితే చెప్పినట్టు వింటారో అందులో ఉన్నటువంటి తెలివి కల వాళ్ళకి ఇయ్యరు. సపోజ్ గతంలో రేఖా నాయక్ గారు ఆమె పీజీ చేసినటువంటి మహిళ ఉండే. చాలామంది మహిళలు పీజీలు డిగ్రీలు వాళ్ళకి రావు. కేవలం 3వ తరగతి చదివినటువంటి మహిళలకు మంత్రి పదవి ఇస్తారు. తద్వారా తమ చెప్పు చేతుల్లో పెట్టుకోవడానికి చేస్తారు. అంటే మహిళలకు ఒకవేళ మంత్రి పదవి ఇచ్చినా కూడా అది కేవలం వాళ్ళకి అంటే ఎక్కువగా పరిణతి లేనటువంటి వాళ్ళకి ఇస్తారన్నట్టు. నిజంగా మహిళలకు ఇవ్వాలనుకుంటే వాళ్ళ రంగంలో విశేషమైన కృషి చేసిన మహిళలు చాలామంది ఉన్నారు. వాళ్ళ కోసం కేటాయించాల్సి ఉంటుంది. కాబట్టి నేను ఇప్పుడు ప్రభుత్వంలో సార్, సో ఇప్పటి ప్రభుత్వంలో మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే కొండా సురేఖ గారు మాజీ మంత్రి, ఆమెకు పరిపాలన అనుభవం ఉంది. ఉమ్మడి తెలంగాణ రాష్ట్రంలో ఆమె మంత్రిగా పనిచేసినటువంటి చరిత్ర ఆమెది. ధనసరి సీతక్క గారు పిహెచ్డి చేసినటువంటి మహిళ. సో ఇటువంటి మహిళలకు ప్రాధాన్యతనిస్తూ ఆయా వర్గాల నుంచి ఒక వెనకబడిన తరగతి వర్గాల నుంచి కొండా సురేఖ గారికి మొత్తం ట్రైబల్స్ నుంచి ఒక గోండుగూడెం నుంచి ఒక మహిళను తీసుకొచ్చి మంత్రిని చేసి ఈ రాష్ట్రంలో అత్యున్నతమైనటువంటి శాఖను, రెవెన్యూ శాఖను, పంచాయతీరాజ్ శాఖను సీతక్క గారికి అప్పచెప్పిందంటే ఇక్కడ మనకు డిఫరెన్స్ కనిపిస్తూ ఉంది. సో గతంలో ఉన్నటువంటి పరిపాలనకు ఇప్పుడున్నటువంటి పరిపాలనకు చాలా డిఫరెన్స్ ఉంది. సో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో మహిళలకు ఇచ్చినటువంటి ప్రతి పోస్టు, ఏ పోస్ట్ అయినా సరే అది గౌరవంతో కూడి ఉంటుంది. కేసీఆర్ గారు గత పాలకులు ఇచ్చినటువంటి పోస్ట్ ఏదైతే ఉందో అది అగౌరవంతో కూడి ఉంటుంది.